బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. రామేశ్వరి మేడం, నేను అడగానే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పావని మేడం, అవినాష్ యాదవ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. ఈరోజు నేను సిడి ఇన్లే మేడం, రోస్టింగ్ బాగుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సెషన్ వినకున్నా కానీ మీరు ఇప్పుడు నేను పిలిచినందుకు ముందుకు వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం అవినాష్ యాదవ్ సార్, వసంతారెడ్డి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వసంత, నా అప్లైనర్ గ్రేట్ లీడర్స్. ఈరోజు సిడి బాగుంది మేడం. తన టెస్ట్ మోని కూడా చెప్పింది మేడం, తను టైలరింగ్ చేసేదంట. ఆ తర్వాత తను ఎలా సక్సెస్ అయింది అనేది కూడా చెప్పింది మేడం. చాలా బాగుంది మేడం. మేడం చెప్పిన విధానమైన కూడా నాకు చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ బాగుంది. అనుష మేడం బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. వసంతారెడ్డి మేడం పిలవగానే వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా ఈరోజు సెషన్ మాత్రం చాలా బాగుంది మేడం. టెస్టిమోనియల్స్ తో చెప్తూ మనం అందరం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తను క్లియర్ గా చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శోభా మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మేడం చెప్పింది సిడి బాగుంది మేడం. మేడం చెప్పింది కూడా కరెక్ట్ మేడం. చాలా మంది అట్లా అంటున్నారు, అయినా కానీ మనం చేయక తప్పదు మేడం. టైలరింగ్ చేసుకుంటా కూడా అట్లా చేసిందంటే మనం కూడా ఇంట్లో టైలరింగ్ చేసుకుంటా కూడా టైలరింగ్ చేసిన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోరు మేడం. మేడం చెప్పింది అన్ని కరెక్టే మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న కొటేషన్ మేడం. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషికి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. కొటేషన్ కూడా చాలా బాగుంది. మీ అంతా మీరు వచ్చి మాట్లాడటం కూడా చాలా బాగుంది మేడం. జూమ్ అయితే కొటేషన్స్ ఒకరిని మించి ఒకరు కాంపిటీషన్ గా చెప్తున్నారు. చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. పవిత్ర మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ పవిత్ర, మై గ్రేట్ లీడర్స్, మా ప్లేన్స్. ఈరోజు అయితే సిడి చాలా మోటివేషన్ గా ఉంది. ఆ మేడం ఇంట్లో మిషన్ కుట్టుకుంటా చాలా నేనే ఎదగడం కాకుండా నా కింద డౌన్ లైన్స్ కూడా ఎదిగించాలి, ఒక ఇన్కమ్ 10 lakhs తీసుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిందా మేడం. ఈ రోజు అయితే చాలా ఎక్సలెంట్ సిడి. చిన్న కొటేషన్ చెప్తాను మేడం. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనకకు లాగుతుందని భయపడకు. వెనకకి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీ వైపు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ పోస్టింగ్ కూడా బాగుంది. బ్యాక్ టు హోస్ట్ మేడం. కొటేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మేడం. నిజంగా మనం వెనకబడుతున్నామా అని చెప్పి ఆగిపోవద్దు, ముందుకెళ్ళాలి. నిజమే మీరు చెప్పినట్టు బాణాన్ని మనం ఎంత వెనక్కి లాగుతుంటే అంత ఫోర్స్ గా ముందుకెళ్తాది కదా. అలా మనము వెనుకబడుతున్నామని ఆగడం చెయ్యొద్దు. సేమ్ మన ఈ బిజినెస్ కి కూడా ఎగ్జాక్ట్ గా వర్తిస్తుంది, మన వెస్టేజ్ బిజినెస్ కి కూడా ఈ కొటేషన్. ఎక్సలెంట్ మేడం. కల్పన రెడ్డి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ కల్పన, మై ప్లాన్స్ గ్రేట్ లీడర్స్. ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఆ మేడం చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ రావడము, మనం ఎదుర్కొనే సమస్యలు చెప్పింది ఆ మేడం మొత్తము. ఆ మేడం అనేది ఫస్ట్ టైలరింగ్ చేసింది కదా మేడం, టైలరింగ్ నుంచి దీంట్లోకి వచ్చింది మేడము.
ఆ మేడం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనము రిజెక్షన్స్ వచ్చినప్పుడు మనము అక్కడే ఆగిపోకుండా మనం మెయిన్ ఏంటంటే మీటింగ్స్ బుక్స్ అటెండ్ కావడము, ఇంకా మనం నేర్చుకొని మన టీమ్ కు నేర్పించడం, మన డౌన్లైన్స్ కు నేర్పించడం. అంటే మన దాంట్లో చాలా మంది సక్సెస్ అయిన లీడర్స్ కూడా ఉన్నారు కదా. ఒక 2 to 5 years దీంట్లో నిలబడాలి. మనకు సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా 5 years నిలబడాలి. అలా నిలబడి సక్సెస్ అయిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు సక్సెస్ అయినప్పుడు ఎవరికి కూడా అవుతుంది కదా మేడం. చాలా బాగుంది ఈ రోజు సెషన్ అయితే. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంటే వేరే బిజినెస్ లో ఒక 30-35 years రిస్క్ తీసుకోవడం బెటరా, ఒక 5 years దీంట్లో నిలబడడం బెటరా ఆలోచిస్తే చాలా బాగుంది మేడం మనదైతే. ఓకే మేడం. అనుష మేడం బుక్ రీడింగ్ కూడా బాగుంది. ఇంకా కొటేషన్స్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కల్పన రెడ్డి మేడం. మీరు కూడా డైలీ చాలా ఎక్సలెంట్ గా మాట్లాడుతుంటారు మేడం. నిజంగా మన దాంట్లో కంటిన్యూ చేస్తే నిజంగా మన బిజినెస్ లో మనం కంటిన్యూ చేసేది ఎందుకు అంటే ముఖ్యంగా 3 generation ఇన్కమ్ కోసం. మనకి నెగిటివ్స్ రావడం ఇవన్నీ మామూలే. అంటే జాయిన్ అయినా, ఈరోజు మేడం చెప్పినట్టు జాయిన్ అయినా గానీ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేరు, ఇది అందరికీ వస్తున్న సమస్య. కాకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీకి వెళ్ళిపోవాలి అని అంటారు కదా, అలా వెళ్ళిపోతూ ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. ఎక్సలెంట్ మేడం మీ మాటలు కూడా. నెక్స్ట్ వెంకటేశ్వర్ సార్, వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ సార్. సార్ కిరణ్ జ్యోతి ఓకే కంటిన్యూ సార్. ఓకే మాట్లాడండి. అదే కిరణ్ జ్యోతి ఉన్నారు కదా, చూసుకోలేదు. కిరణ్ జ్యోతి మేడం. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Good morning, all winning team leaders. Myself, Kiran Jyoti. My appliances are great leaders. నిజంగా ఈరోజు సిడి చాలా బాగుంది మేడం. సెకండ్ సిరీస్ కూడా రవీందర్ రెడ్డి సార్ సిరీస్ సార్ మాటలలో మోటివేషన్ చాలా వరకు మనం చాలా నేర్చుకోవచ్చు. నిజంగా మేడం ఈరోజు సిడి చాలా బాగుంది మేడం. బుక్ రీడింగ్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. కిరణ్ జ్యోతి మేడం హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు సెకండ్ సిడి సార్ది ప్లే చేశారు. అది మన ఇక్కడ కొత్తపేట బాబు జగదీవన్ రావు హాల్లో జరుగుతుంది. మనం సిడిలో కాదు, ఫిజికల్ మీటింగ్కి వెళ్తే కనుక లైవ్ లాగానే చూడొచ్చు సార్ మాటలు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్, క్లియర్. పక్కన వాయిస్ వినిపించట్లేదు. ఇది జోక్ లాగా అనిపిస్తున్నట్టుంది కదా. సార్ మీరే చేశారు నిన్న. ఓకే సార్, కంటిన్యూ సార్. సార్కు ఫోటో కూడా పంపించిన నేను, నిజమా కదా అడగండి ఒకసారి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ శంబల విన్నింగ్ టీమ్ లీడర్స్. మై సెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్. నా అప్లయన్స్ ఆర్ గ్రేట్ లీడర్స్, గ్రేట్ మెంటర్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సీడ్ మాత్రం చాలా ఎక్సలెంట్. ఈరోజు ఫ్రైడే లేడీస్ ఎంపవర్మెంట్ కాబట్టి. ఒక్క నిమిషం మేడం. ఈరోజు ఫ్రైడే కాబట్టి లేడీస్ ఎంపవర్మెంట్ సీడీ చేశారు మేడం, గౌసియా మేడంది. చాలా సూపర్ మేడం. ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో మనం జాయిన్ కాగానే చాలా మంది నమ్మరు, జాయిన్ అవుతారు. బట్ ఏంటంటే అందరూ కొనరు. తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ మనం నమ్మాల్సింది ఏంటంటే మనం 10 మంది చెప్తాం. ఇందులో ఒక సూత్రం ఉంటుంది కదా, 10:2, 10:1, 10:2 వరకే చూసుకోవాలి మనం. 10 మంది చెప్తే ఏంటంటే 10 మందిలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ వింటారు. సో ఏంటంటే ఇప్పుడు 10 మంది చెప్పినప్పుడు 7 members జాయిన్ అవుతారు.
7 మెంబర్స్ జాయిన్ అయ్యి 4 మెంబర్స్ బిజినెస్ చేస్తారు. లాస్ట్కి ఏంటంటే 2 మెంబర్సే ఇందులో కంటిన్యూ అవుతారు. సో ఏంటంటే ఎందుకు ఇట్లా అవుతుందంటే ఈ వెస్టేజ్ అనేది ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి. మనం ప్లాన్ చెప్పంగానే ఎట్లుంటుంది అంటే కొంతమందికి ఇలాంటివి మా మేడం అన్నది కదా, ఫస్ట్ నేను జాయిన్ కాగానే నాకు ఎంతో మంది ఉన్నారు, నా రిలేషన్స్ ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతో మందికి వాళ్ళకి చెప్తా అన్న హుషారుతోని జాయిన్ అయింది. అయిన తర్వాత ఆమె ప్లాన్ చెప్పడానికి పోతే ఇది నేను 2 ఇయర్స్ బ్యాకే మేము జాయిన్ అయినాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం, బట్ ఏంటంటే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి వాళ్ళని అంటే రిజెక్షన్స్ లాగా ఒక విమర్శ లాగా ఆ విధంగా మాట్లాడేసరికి ఎవరికైనా ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. రిజెక్షన్స్ అనేది కామన్. ఆ రిజెక్షన్స్ చూసుకుంటే ఏంటంటే మనం ముందు బిజినెస్ ముందు వెళ్ళాం. సో ఏంటంటే మనం ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా మరి జాబ్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ నుంచి వెళ్ళి స్టడీ కావాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఇవన్నీ రావడానికి కనీసం మనకు 30 ఇయర్స్, అప్పటికే 30 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు మనం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మరి ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ జాబ్ కోసం, అది కూడా ఆ 10-20 వేల కోసమే వెయిట్ చేస్తున్నాం మనం. సో మరి మనం ఈ 10-20 వేల కోసం 20-30 సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు మరి మన వెస్టేజ్లో చదువు లేదు, ఎలాంటి ఏజ్ సంబంధం లేదు, బ్రహ్మచారి సార్, ఎలాంటి ఏజ్కి సంబంధం లేదు, చదువు లేదు, ఎలాంటివి ఏమి లేదు కాబట్టి మరి మనకు ఈ 2 to 5 ఇయర్స్ వరకు మనం ఇందులో కష్టపడి ఒక లెవెల్కి వచ్చి మరి ఇప్పుడు మనము జాబులో అయితే 65 ఇయర్స్ కష్టపడాలి. తర్వాత 65 ఇయర్స్ వరకు మనం కష్టపడితే కూడా దాదాపు అంటే ఆ జాబును బట్టి 10,000 నుంచి వెళ్ళి ₹1,00,000 వరకు ఉండొచ్చు. మరి ఆ ₹1,00,000 తర్వాత ఆ రిటైర్మెంట్ తర్వాత మనకు ₹1,00,000 వస్తాయా? ₹1,00,000 రావు. మళ్ళీ అదే మొత్తం ఎక్కడ పడిపోతుంది? కొంతమందికి ఆర్టీసీలో చేసే వాళ్ళకు ఇప్పుడు 65 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వాళ్ళ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఆ పెన్షన్‌తో వాళ్ళు బతకగలుగుతారా? బతకలేరు. సో ఏంటంటే మన వేస్టేజ్ ఏంటంటే మనము రిటైర్మెంట్ ఎప్పుడు మనది 5 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అంటే మన 2 to 5 ఇయర్స్ వరకు కష్టపడి తర్వాత రిలాక్స్ అయితే ఏంటంటే రిలాక్స్ కాలేము. ఎందుకంటే మనకు ఒక ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, నెలల్లో పెరుగుతూ వస్తుంది కాబట్టి మనం రిలాక్స్ కాలేము. కానీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయినా సరే మనకు 5 ఇయర్స్ వరకు మనకు 5 lakhs వరకు ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా మనం రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 5 lakhs వస్తుందా? 5 lakhs రాదు. 10 lakhs రావచ్చు, 20 lakhs రావచ్చు, ఎంతైనా రావచ్చు. మనం చేసే పనిని బట్టి, మనం చేసే వర్క్ని బట్టి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇబ్బందులు అనేది ఏంటంటే జాబ్లో ఉంటుంది, లైఫ్లో ఉంటుంది. మన ఏ పని చేసినా కానీ మన అంతెందుకు మన సంసారంలో కూడా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అట్లా అని చెప్పేసి మనం ఎదుర్కొని ముందుకెళ్తామా, లేకపోతే అక్కడనే ఆగిపోయి వెనుక పోయి కూర్చుంటామా? సో ఈ విధంగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రజనీ మేడం, మీ హోస్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది మేడం. అలాగే బసవరాజుల అనుష మేడం బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది, కొటేషన్స్ కూడా బాగున్నాయి, ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. సరే, దాన్ని కనుక్కున్నారా మీరు? ఇది కనుక్కుంటున్నారు కదా, ఏది మా అప్లయన్స్ కనుక్కున్నా సార్. కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే మాట్లాడే ముందు ఒక ఫ్లో వెళ్ళిపోతలేదు, అది ఆగిపోతుంది. అది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అది అనే లోపే ఇది ఉన్నది మాట్లాడాలనుకున్నది మర్చిపోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేశ్వర్ సార్. మాకు ఎన్నో విషయాలు కూడా ఇప్పుడు మీరు మోటివేట్ చేస్తూ చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాంపుల్ గా మన లైఫ్ ని తీసుకున్నారు. అంటే ఏం సమస్యలు వచ్చినా మనం లైఫ్ లో ముందుకెళ్తాం కదా అన్నట్టుగా అలానే బిజినెస్ లో కూడా వెళ్ళాలి అని చెప్తున్నారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ మన డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ ఇన్వైట్ చేసుకున్నాం. డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ డాక్టర్ రవీందర్ రెడ్డి, క్రౌన్ డైరెక్టర్. అవర్ గ్రేట్ అప్లయన్స్, గ్రేట్ మెంటర్స్ కు అండ్ డౌన్ లైన్స్ కు అందరికి గుడ్ మార్నింగ్ అండి. నిన్ననే నేను ఒక లీడర్ తోటి మాట్లాడితే ఏమన్నారంటే సిఈపిలో అంటే మన జూమ్ లో మనం మన అప్లైన్ పేరు చెప్పుకోవచ్చు. అదేంటంటే పెద్ద పెద్ద మీటింగ్ లో చెప్పకూడదు. అదేంటంటే పెద్ద మీటింగ్ లో కూడా వాస్తవంగా చెప్పొచ్చు, కానీ కాకపోతే ఏమవుతుందంటే అక్కడ కొందరే వెల్వెట్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన చెవుల కంటే కొమ్ములు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఆ అలిగేషన్ రావడం వల్ల ఎస్పీ బారిల్ సార్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మనకు బయట జరిగే మీటింగ్స్ కూడా ఫోటోలు వేయొద్దని చెప్పేసి నిన్న నుంచి మీరు ఆల్రెడీ పోస్టర్లు చూస్తుండొచ్చు. ఏ లీడర్ వస్తారో ఏమీ ఉండదు, ఓన్లీ మీటింగ్ అని ఉంటుంది. అదైతే కామన్, అది కంటిన్యూ అవుతుంది. మన జూమ్లలో మాత్రం మన అప్లైన్ పేరు చెప్పుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడ దాకా అని చెప్పకుండా కొందరిని మీకు ఎవరైతే యాక్టివ్ ఉండి గ్రోయింగ్ ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదంతా కష్టము, మమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ స్పాన్సర్ కూడా ఏంటంటే ఖచ్చితంగా కోర్ లీడర్ అయి ఉండాలి. కోర్ లీడర్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. కోర్ మీన్స్ ఓన్లీ 160 పీవీ తీయడం కాదు, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, తర్వాత జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇట్లా ప్రతి దాంట్లో అంటే వర్క్ లో నేను ఉన్నా అని చెప్పేసి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళను కోర్ లీడర్స్ అంటారు. మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే కోర్ అనగానే 160 పీవీ అనగానే కోర్ అనుకుంటాం. అది కాదు, 160 కాదు. ఇక్కడ కోర్ అంటే ఖచ్చితంగా ఆ కోర్ లో ఎట్లుంటదంటే ఒక కరెంటు వైర్ ఉంటది. కరెంటు వైర్ లో కరెంట్ ఉంటేనే అది కరెంటు వైర్ అంటారు, మామూలుగా అయితే వైర్ అంటారు. ఆ రకంగా ఇక్కడ కోర్ కూడా ఏంటంటే అన్నిట్లలో ఉండాలి లీడర్, వాళ్ళని కోర్ లీడర్స్ అంటారు. అట్లా మీరు మీ స్పాన్సర్ పైన ఎవరు ఉంటారో వాళ్ళని కోర్ లీడర్స్ అనొచ్చు. అంటే ఎవరైతే గ్రోయింగ్ ఉండి అప్లయన్స్ ఉంటారో వాళ్ళ పేరు చెప్పొచ్చు. మొత్తం ఒక 10 మంది పేర్లు కాకుండా జస్ట్ ఒకరు ఇద్దరు పేర్లు చెప్పొచ్చు, తప్పలేదు. అదే అందుకనే ఇక్కడ ఏంటంటే మనకు స్పాన్సర్ చేశారు కదా వాళ్ళ పేరు చెప్పాలి కదా అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ జూమ్ మీటింగ్ లో అటెండ్ అవుతారా, మీకేమైనా సలహాలు ఇవ్వగలుగుతారా. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఒక మీటింగ్ అటెండ్ అయితేనే మీరు మీ డౌన్ లైన్స్ కు గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. లేదు అంటే మీరు ఏం చెప్పలేరు. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కొందరు ఉన్నారు అట్లా లీడర్స్, వాళ్ళకు అప్లయన్స్ ఎవరో తెలియదు. అంటే అప్లయన్స్ ఎవరు అంటే నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ స్పాన్సర్ అంటే ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వర సారే ఉన్నారు, వెంకటేశ్వర సార్ రోజా మేడం ఉన్నారు. ఆ రోజా మేడం అంటే ఇది ఎగ్జాంపులే, మీరు ఇంకో రకంగా అనుకోవద్దు. రోజా మేడం ఎక్కడో డెప్త్ లో తీసుకొచ్చేసారు. ఆ డెప్త్ లో అంటే దాదాపు సార్కి ఒక 10 లైన్ తర్వాత ఉంటుంది. ఆ 10 మంది పేర్లు అవసరం లేదు రోజా మేడం. వెంకటేశ్వర సారే స్పాన్సర్ చేశారు కాబట్టి వెంకటేశ్వర సార్ పేరే నడుస్తుంది. లేదు అనుకుంటే అక్కడ పైన ఇంకెవరైనా ఉన్నారు స్పాన్సర్ చేసిన వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు రోజా మేడం కు ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమారాణి మేడం ఉంది, రెగ్యులర్ గా మీటింగ్స్ వస్తుంటది, కోరు లీడర్. అట్లా జ్యోత్స్న మేడం ఉంది. ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పి సార్ పేరు చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువ పేర్లు చెప్పకుండా జస్ట్ ఒక 2-3 పేర్లు మీ అభిమానం కొద్ది, అది కూడా ఏంటంటే స్పీడ్గా అయిపోవాలి. మనం చెప్పే మ్యాటర్ తక్కువ, వీళ్ళ పేర్లు ఎక్కువ ఉంటే కష్టం. మళ్ళీ అందులో ఏమైతుందంటే అక్కడ మీటింగ్లలో ఎందుకు వద్దన్నారు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కూడా, ఇప్పుడు జ్యోత్స్న మేడం, ఉమారాణి మేడం, వెంకటేశ్వర సార్ పేరు చెప్పి నా పేరు అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి ఈ రకంగా దాన్ని వద్దు అని చెప్పేసి కట్ చేసారు అనమాట. దాన్ని మీరు అపార్థం చేసుకోకండి. ఇంకోటంటే వాస్తవంగా తన లీడర్స్ అందరు అర్థం చేసుకోవాలంటే అంత తొందరగా మౌల్డ్ అయ్యారు. అసలు నిజంగా కూడా ఆ మాట విన్నాక గ్రేట్ అప్లయన్స్ అని చెప్తారు, కానీ మీరు ఇంకా వేరే ఏం చెప్పలేకపోతారు. కానీ ఇక్కడ అలవాటు అయిన వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే కొత్త వాళ్ళకేమో గ్రేట్ అప్లయన్స్ అని చెప్తారు, పాత వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ పేర్లు చెప్పి ఉన్నారు కాబట్టి సడన్ గా అది కావాలంటే జీర్ణం కావట్లేదు. మీ అందరికీ కాదు, నాకు కూడా నచ్చట్లేదు. మనం ఒక అప్లైన్ పేరు, ఇప్పుడు మనం ఎక్కడైనా పోతే ఏమంటారంటే, ఇప్పుడు సరే రేపు ఏమైందంటే ఫలానా రవీందర్ రెడ్డి వాళ్ళ నాన్న అని చెప్తారేమో, కానీ ఇప్పుడైతే మా నాన్న పేరు చెప్పండి అయితే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు కదా. ఇక్కడ కూడా అంతే, ఒక స్పాన్సర్ పేరు కానీ
ఒక స్పాన్సర్ అంటే ఆ స్పాన్సర్ యాక్టివ్ ఉంటే స్పాన్సర్ పేరు, లేదంటే అప్లైన్ పేరు చెప్పకుండా మనం ఏ పని చేయలేము. ఒక గురువు వాళ్ళు మనకి ఏంటంటే అప్లయన్స్ అంటే గురువులు కాబట్టి ఖచ్చితంగా అది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిడి నిజంగా కూడా ఎక్సలెంట్ సిడి లక్ష్మీ ప్రసన్న మేడం సెలెక్ట్ చేయడం, ఆమెనే మళ్ళీ దాన్ని షేర్ చేయడం చాలా బాగుంది. గౌసియా మేడం నిజంగా పెద్ద చదువుకున్న ఆమె కాదు, ఆమె మాటలు నేను అంత ముందు కూడా వేరే వేరే సిడీలలో విన్నా. అసలు మాట్లాడడం కూడా కష్టంగా ఉన్న పర్సన్ ఇవాళ ఈ వేస్టేజ్ లోకి వచ్చినాక డబ్బులతో పాటు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇక్కడ మనం బయట ఏదైనా పని చేస్తే ఇవన్నీ రావు. ఇక్కడ వేస్టేజ్ లో ఏంటంటే చదువు లేదు అని బాధపడే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తా, అంటే లేదు అనేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు చదువుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ మాట్లాడగలుగుతారు, ఈ స్టేజ్ ఫియర్ పోతుంది. ప్లస్ మనకు ఈ బంధుత్వాలు, కొత్త కొత్త బంధాలు, కొత్త బంధుత్వాలు వస్తారు. దాంతోపాటు ఏంటంటే ప్రతి ఒక్కరు గెలవాలనే ఉద్దేశం. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ ఈ విన్నింగ్ టీమ్ లో మీరు కనుక ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయితే మీ ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది. మామూలుగా ఒక అత్త కోడలు ఎట్లా ఉండాలి, ఒక అమ్మ కూతురు ఎట్లా ఉండాలి, ఆ అత్త అల్లుడు ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఇక్కడ నిజంగా కూడా ఇవన్నీ మనకు బోనస్. ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల మనకు డబ్బులే కాదు, ఇవన్నీ బోనస్ అనమాట. మీ మర్యాద కూడా, ఆమె చదువుకుంది ఈయన చదువుకోలేదు, ఇవి ఉండవు అక్కడ. ఎవరికైనా ఒకటే మర్యాద. మనం చూడండి, ఇంతవరకు మనం మామూలుగా రిలేషన్స్ లోనే కొన్ని 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 పరిస్థితులను బట్టి మనం ఏమంటామంటే వాళ్ళ పేరు పెట్టి పిలవడం, లేకుంటే వాళ్ళని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అట్లాంటిది ఇక్కడ మనం మేడం సార్ అని సంబోధించుకుంటాం. కాబట్టి ఈ విలువలు నిజంగా కూడా ఎక్కడ కూడా దొరకవు. ఈ ఈ నెట్వర్క్ లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెట్వర్క్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇక మీకు తెలిసిందే, ఈ బుక్స్ చదవడం కానీ, పాజిటివ్ థింకింగ్, ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచన చేయడం, ప్రతిదీ నేను చేయగలుగుతా, ఇంకోటి నువ్వు చేయగలుగుతావు అని చెప్పే అప్లయన్స్ ఉండడం, ఇవన్నీ బయట జరగవు. ఈ నెట్వర్క్లు చాలా ఉన్నాయి, నేను కూడా చాలా చూసిన. కానీ ఏ నెట్వర్క్ లో లేనిది మన ఈ నెట్వర్క్ లో వెస్టేజ్ లో ఉంది. తర్వాత దాంతో ఏంటంటే మనం విన్నింగ్ టీమ్ లో ఉండడం మన చేసుకున్న పుణ్యం అది. మనకు వెస్టేజ్ లో ఎన్నో టీంలు ఉన్నాయి, కానీ మనకు విన్నింగ్ టీమ్ లో ఉన్నంత ఈ సిస్టమ్ ఎక్కడ లేదు. ఒక అంతా క్లాస్ లాగుంటది, చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ గ్రో కావడానికి, సరే ఇప్పుడు గౌసియా మేడం అన్ని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, చాలా హ్యాపీ. దానికి తోడు ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా మీటింగ్ ఎక్కడ ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉన్న, మీ డౌన్లైన్స్ అందుబాటులో ఉన్న వాళ్ళను కనెక్ట్ చేయండి. ఒకసారి ఏంటంటే మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ చౌటుప్పల్లో ఉన్నది, చౌటుప్పల్లో టీం ఉంది, కానీ మనం అక్కడికి పోము. వాళ్ళకి చెప్తే వాళ్ళు పోతారా? పోరు. కాబట్టి 1-2 సార్లు మనం జస్ట్ అట్లా పోయి వాళ్ళని కనుక అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అవుతారు. అట్లా చేయండి. అట్లా టీం ఏమైతుందంటే గ్రోత్ అనేది పెరుగుద్ది. ఒక టైం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మామూలుగా జూమ్ మీటింగ్ అయినా సరే మనం ఒక లీడర్ కు ఒక పని అప్పచెప్తే అది ఖచ్చితంగా చేస్తారు. అట్లా ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది నాది, నేను చేయకుంటే నడవదు, నేను లేకుంటే లేదు అనే ఉద్దేశంతో మీరు కనుక ఖచ్చితంగా ఉంటే, ఇప్పుడు పెళ్లి కావాలంటే ఎవరు కావాలి? అమ్మాయి అబ్బాయి కావాలి. వాళ్ళు లేకుంటే పెళ్లి అవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మీరే ఇక్కడ ఈ జూమ్ కు అధినేత, అంటే మీరే పెద్ద అని చెప్పేసి ఎప్పుడైతే డిసైడ్ అయ్యి మీరు జూమ్ లోకి వస్తారో ఖచ్చితంగా మీ సక్సెస్ చాలా తొందరగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం తెలిసి తెలవక కొన్ని పొరపాట్లు చేసినాం, మనం అంటున్నా, నేను కూడా అందులో. ఈ పొరపాట్లు జరగకుండా ఇక ముందు నుంచి మనం ఏం చేద్దామంటే ఖచ్చితంగా మనం గ్రో అవుతూ, మనల్ని నమ్ముకొని ఎవరైతే వచ్చారో, సరే వాళ్ళకి తెలియదు కదా, సిస్టమ్ తెలియదు కాబట్టి వాళ్ళ సిస్టంలో తీసుకొచ్చి వాళ్ళని కూడా గ్రో చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇంతకుముందు స్టేజ్ మీద పెట్టిన స్టోరీ అంటే కొందరికి తెలుసు, అందరికీ అర్థమైందా? వీడియో వాయిస్ క్లియర్ ఉందా? ఎవరైనా ఒకరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు క్లియర్ లేదు సార్ వాయిస్. రైట్. అయితే అది ఒక స్టోరీ ఏమంటే దాదాపు కొందరు లీడర్స్ కి అయితే తెలుసు, మళ్ళా కూడా చెప్తా ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ వెస్టేజ్ కి సంబంధించింది అండ్ ఆ స్టోరీని మనం అట్లా అనువదించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడో పోయి ఒక దగ్గర పోయి ప్లాన్ చెప్తాం, ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ మనకు తెలుసు కాబట్టి మనకు అర్థమైంది.
కానీ పక్కన వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే దాన్ని చీప్ గా చూస్తారు. ఆ చీప్ గా చూసినప్పుడు మనకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఊరు. ఆ ఊరు దగ్గర ఊరు అన్నాక కొండలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక కొండ పక్క నుంచి ఒక మహా ఋషి వస్తాడన్నమాట. ఆ ఋషి వస్తూ వస్తూ చూస్తే ఒక ఆయన ఆ ఆ ఊర్లో పల్లీలు అమ్ముకుంటా ఉంటాడు ఒక బుట్టలో. ఆ పల్లీలు అమ్ముకున్నట్టు ఆయన ఆగి చూసి ఏమంటాడంటే, బాబు ఏం చేస్తున్నావు అంటే, నేను నా జీవనోపాధి కోసం ఈ పల్లీలు అమ్ముకుంటున్నా సార్ అని చెప్పేసి అంటాడు. స్వామి అంటాడు. అంటే నువ్వు ఈ పల్లీలు అమ్ముకొని ఇంత కష్టపడుతున్నావు కదా, ఇప్పుడు ఆ కొండ పక్కన నిధులు ఉన్నాయి, రత్నాలు, ఆ బంగారం ఇవన్నీ దొరుకుతాయి, మీరు ఆ కొండ పక్కకు పోయి తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి ఆయన మళ్ళీ అదే గ్రామంలో మళ్ళీ కొందరు చెప్దామని చెప్పేసి వెళ్తా ఉంటాడు. అటు చెప్పి 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 మళ్ళీ వచ్చేసరికి ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ అదే పల్లీల బుట్టలో పల్లీలన్నీ నింపుకొని మళ్ళీ వస్తూ ఉంటాడు. వస్తుంటే, ఏం బాబు ఏం చేస్తున్నావు అంటే, లేదు స్వామి మీరు చెప్పారు కదా ఆ కొండ పక్కన అవన్నీ ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి ఏరుకోవడానికి సంచులు అవన్నీ పట్టుకొని వస్తారు, వాళ్ళు తినడానికి మరి పల్లీలు కావాలి కదా, అందుకని నేను అక్కడ పల్లీలు అమ్ముకుందామని పోతున్నాను. అంటే ఇక్కడ కూడా మనం వెస్టేజ్ లో మనం కొందరు చెప్తే ఏమవుతుందంటే, ఇవన్నీ మాకు తెలుసు అంటే, అక్కడ మనం డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్తున్నాం. అంటే హౌస్ ఫండ్, కార్ ఫండ్, ఇవన్నీ ట్రావెల్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాం. అయినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అదే పల్లీలు అమ్ముకుంటా అంటారు. పల్లీలు అమ్ముకునేటోళ్ళు కూడా ఉండాలి కదా మనకు, కాబట్టి వాళ్ళని వదిలేయండి. మన మాట ఎవరైతే వీటిని వస్తారో వాళ్ళకు ప్లాన్ చెప్పండి, వాళ్ళని లీడర్ గా క్రియేట్ చేయండి. అంటే ఇది ఆ స్టోరీలో ఉన్న సారాంశం. అది అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే టైం కూడా రైట్ అనుకున్న టైం కంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం వచ్చింది. మీ హోస్టింగ్ అయితే సూపర్ మేడం. అనుష మేడం బుక్ రీడింగ్ నిజంగా అసలు నాకు ఒక్కోసారి అర్థం కావట్లేదు. బుక్ లో నిజంగా ఆ సిడీలో ఏదైతే ఉంటుందో అవి దానికి సంబంధించినవే చదువుతుంది. ఎట్లా చదువుతుంది అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. నేను కూడా పోయి తెలుసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి. అట్లాగే రోజా మేడం చెప్పిన కొటేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది. అట్లానే ఈ కొటేషన్ ఇంతమంది చెప్పేసరికి నాకు ఎవరు ఏం చెప్పారో అర్థం కావట్లేదు. ఎవరో విల్లును చెప్పారు, అది ఎవరు చెప్పారు అది, అంటే బాణాన్ని వెనక గుంజితే ముందుకు ఎంత ఫోర్స్ గా పవిత్ర మేడం. ఎక్సలెంట్ కొటేషన్. మనం కూడా అందరం అంతే. మనం ఇవాళ ఏదో ఒక దగ్గర ఆగిపోయినాం అనేది మాత్రం ఆలోచన చేయకండి, దాన్ని వెనకకు లాగితే ఎంత స్పీడ్ గానైనా పోవచ్చు. ఎక్సలెంట్ కొటేషన్. అట్లనే ఈ శోభా మేడం కూడా కొటేషన్ చెప్పింది, చాలా బాగుంది నిజంగా. ఇవాళ ఒకప్పుడు కొటేషన్ చెప్పాలంటే ఒక పర్సన్ మీద మనం ఆధారపడ్డాం మన జూమ్ లో, కానీ ఇవాళ అసలు ప్రతి ఒక్కరు ఆ కొటేషన్స్ కూడా మన బిజినెస్ కు సంబంధించినవి, అవి చాలా ఎక్సలెంట్ గా ఉంటున్నాయి. అది కూడా మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి అంటే కొటేషన్ చెప్పండి అని చెప్పకుండా ముందే వాళ్ళే చెప్తారంటే చాలా ఎక్సలెంట్. రైట్, మరి ఇలా మరి నవ్వడానికి ఏమైనా జోకులు ఉన్నాయా? ఎవరైనా తయారు చేసిరా? వెంకటేశ్వర సార్ ఏదో తయారు చేసినట్టు కొడుతుంది. సార్ చెప్పండి. జోక్ తయారు చేసిరా ఏదైనా? జోక్ అంటే చెప్పాలా? చెప్పాలి కదా, జోక్ అంటే జనాలు నవ్వాలి. అందరు కూడా వీడియో ఆన్ చేసుకోండి, 1 నిమిషం సార్ ఒక జోక్ చెప్తారు. చెప్పాలంటే ఏదైనా ఒకటి చెప్పాలంటే ఏం చెప్పాను నేను? ఉగాది గురించి చెప్తా నేను. ఏం సార్? ఉగాది గురించి చెప్తా. ఓకే. ఉగాది రాశి ఫలాలలో సార్ చెప్పండి సార్, కంటిన్యూ. ఉగాది రాశి ఫలాలలో ఆదాయం తక్కువ ఉన్న వారిని ఏం చేయాలి? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఏం చేయాలి? మమ్మల్ని ఆదుకోమని. అర్థమైంది? అర్థం కానట్టుంది కదా? అర్థమైంది. అంటే ఇక్కడ మనం మామూలుగా ఏంటంటే ఉగాది రాశి ఫలాలలో ఆదాయం తక్కువ ఉన్న వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. ఎక్సలెంట్. ఒకవేళ వాళ్ళు ఆదుకోకుంటే ఏమవుతుందంటే ప్రతిపక్ష కుట్ర అని చెప్పొచ్చు అనమాట. అంతేనా? ఎవరికి రానట్టుంది కదా? ఇంకేదన్నా ఉందా బలమైనది? ఇంకా బలమైందా? వెతకాల్సి వస్తుంది ఇక. రైట్. రోజా మేడం చెప్పగలుగుతారా మేడం ఒక జోకు? మైక్ ఆన్ చేయండి మేడం.
ఇంకోటి చెప్పాలా సార్? ఉందా సార్? మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా సార్ నేను. అవును సార్, ఇక్కడ అందరం మనం బంధువులం, ఫ్రెండ్స్, రిలేషన్స్. రాత్రి దోమలు కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దోమలు పడుకున్నాక మనం అనుకోవాలి. ఇదైతే చాలా బాగుంది సార్. సూపర్ సూపర్ సూపర్. అందరు అదే పని చేయండి. అవి వండుకున్నాక మనం వండుకోవాలి. సూపర్ సూపర్ సూపర్. మేడం, మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సిడి బాగుంది సార్. మీరు మంచిగా థైలాండ్ లో ఎంజాయ్ చేసి వచ్చిండ్రు. మా నంబర్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం అందరం ఒకసారి మళ్ళీ ఒక బస్సులో మొత్తం మన జిమ్ లో ఉన్న వాళ్ళందరం పోదాం. అవును సార్. అలా గెట్ టుగెదర్ ఫిజికల్ గా ఉంటేనే కొంచెం అటాచ్మెంట్ అనేది, బాండింగ్ అనేది గ్రో అయింది సార్. అవునవును మేడం, ఖచ్చితంగా. అయితే జోక్ అనేది మనం ఎవ్రీ ఫ్రైడేనా సార్, లేదంటే ఎప్పుడైనా? ఏ రోజైనా చెప్పొచ్చు మేడం. ప్రిపేర్ ఏంటంటే రైట్, ప్రిపేర్ అవుతారా? నెక్స్ట్ టైం చెప్తాను సార్. రైట్, నేను ఒక స్క్రీన్ చూపిస్తాను మేడం. ఆ స్క్రీన్ చూడండి ప్రతి ఒక్కరు కూడా. నేను మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తే అది ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకోండి. ఎందుకు నేను ఈ హ్యాపీ అంటే జోక్ ఎందుకు చెప్పమంటున్నా అంటే, అది మీరు చూసినాక మనం చేయాల్సిన పనులలో అది చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. నేను చూస్తున్నా స్క్రీన్ షేర్ చేస్తాను మీకు, ఒకసారి చూడండి. ఏంటంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనకు మామూలుగా మనం ఎసిడిక్ మనం ఏంటంటే ఏమంటారు దాన్ని, ఎసిడిక్ నేచరు, ఆల్కలైన్ నేచర్ అని చెప్పేసి మనకు మామూలుగా పిహెచ్ లెవెల్ చూపిస్తారు కదా. పిహెచ్ లెవెల్ ఏంటంటే ఇది ఎసిడిక్, అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఎసిడిక్ అంటారు అనమాట. ఇక్కడ ఈ కలర్ మారుతా ఉంటే పిహెచ్ లెవెల్ అంటే మంచి అనమాట. ఇక్కడ మీరు చూడండి, మామూలుగా షేమ్ గా ఫీల్ అయితే 20%, గిల్టీగా ఫీల్ అయితే 30%, తర్వాత మనం భయపడుతూ ఉంటే 100% ఉంటుంది. తర్వాత కోపంతో ఉన్నప్పుడు 150, తర్వాత మనం అంటే ప్రేమ పిల్లల మీద కానీ, మళ్ళీ లవ్ అంటే మళ్ళీ ఇంకెక్కడికో పోకండి. రైట్, ఇట్లా ఇదేంటి అంటే ప్రేమ ఉన్నప్పుడు ఏమైందంటే 500% ఉంటుంది అనమాట మనకి. ఇట్లా మనం ఏంటంటే జాయ్ అంటే ఎంజాయ్ లాగా, తర్వాత ప్రశాంతంగా అంటే ఇప్పుడున్న మన పరిస్థితులలో మనం ఆ ప్రశాంతతను కోల్పోతున్నాం వాస్తవంగా. పక్కింటి వాళ్ళతోటో, ఎదురింటి వాళ్ళతోటో, మనం చేసే పనులతోటో ఇట్లా. కాబట్టి జాయిగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి ఫస్ట్. అసలు హ్యాపీగా ఉంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు నవ్వాలని నా ఉద్దేశం. దీన్ని అందరూ అయితే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇది నేను షేర్ చేస్తాను మీకు, ఎట్లా ఉంటే ఏముంది అనేది అయితే మీకు అర్థమై ఉంటుంది. దీన్ని నేను ఖచ్చితంగా గ్రూప్లలో షేర్ చేస్తా. ఇది మనకు వాస్తవంగా నాకు వేరే రకంగా వచ్చింది. మనకు మామూలుగా ఏంటంటే మన వెస్టేజ్ లో కూడా ఒక లీడర్ దాన్ని చూపించింది. సార్ పేరు వచ్చేసి అనూప్ గుప్తా. నాకు తెలిసి వెంకటేశ్వర సార్కి ఐడియా ఉంది. అనూప్ గుప్తా ఎవరని. ఆ రకంగానే మనం నవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. మామూలుగా మీరు పార్కులలో కూడా చూస్తుండొచ్చు, నవ్వు రాకపోయినా నవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ రకంగా మనం చేస్తే అయితే బాగుండదు, కానీ మనం ఏదో ఒక జోక్ చెప్పి నవ్వుకోవాలని చెప్పేసి మన ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ మేడం. అనుష మేడం బుక్ రీడింగ్ కానీ అందరు కొటేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే రజని మేడం నిజంగా చాలా రోజుల తర్వాత హోస్టింగ్, కానీ హోస్టింగ్ నిజంగా ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు ఒక్కొక్కరి దగ్గర నుంచి. మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. బ్యాక్ టు హోస్టింగ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కూడా ఇప్పుడు ఎన్నో విషయాలు తెలియజేస్తూ స్టోరీ చెప్తూ జోక్ తోటి ఎండ్ చేశారు సార్. నిజంగా అందరు నవ్వుతూ జోక్స్ వేస్తూ నవ్వుతుంటే చాలా బాగా అనిపిస్తుంది జూమ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. రైట్, లీడర్స్ అందరూ కూడా ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి, అఫర్మేషన్ ఇచ్చేసి క్లోజ్ చేసుకుందాం. వెంకటేశ్వర సార్ సిస్టమ్ లో రికార్డింగ్ చేస్తారా ఏంటి? మైక్ ఆన్ లేదు సార్. రైట్, లీడర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ ఫుల్ బిజీ ఉన్నట్టు, పేషెంట్లు ఫుల్ వస్తున్నట్టు. చిన్న హెల్ప్ చేయాలి సార్ మీరు. సార్ చిన్న హెల్ప్ చేయాలి, రోజు ఒక గంట సేపు కూర్చొని పోవాలి నా దగ్గర. ఎవరు, నేనా లక్ష్మణ్ సార్? మీరు లక్ష్మణ్ సార్ ఏం చేస్తారు సార్? ట్రీట్మెంట్ ఇవ్వడు కదా సార్. అంటే నవ్వడంలో సార్ను చూస్తే బాగా నవ్వు వస్తుంది మనకు. స్టార్ట్ చేసింది సార్. సార్ చూస్తే నవ్వు వస్తుందా? సార్ నవ్వుతే నవ్వు వస్తుందా? సార్ నవ్వుతా ఉంటే ఆయన చూడగానే మనకు కూడా నవ్వు వస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జోకులు బాగా చెప్తారు. ఎఫ్ఆర్ఈలో 3 రోజులు మాత్రం మనం మంచిగా ఎంజాయ్ చేసినాం సార్ తో. రోజా మేడం అన్నట్టు మనం కూడా ఒకసారి ఏం చేద్దామంటే సార్, ఒక డిఈసిడి నన్నా ఒక యూసిడి నన్నా పిలుచుకొని మనం ఒక చిన్న పిక్నిక్ లాగా పెట్టుకున్నాం. నేను అదే అందా అనుకున్నా, మీరే చెప్పేశారు. రోజు మేడం అన్నది కదా మీరు ఎంజాయ్ చేసింది సార్ అంటే, మనం కూడా ఇక్కడ ఒక పిక్నిక్ లాగా పెట్టుకొని ఒక టీమ్ రాంజండప్ప లేకపోతే టీం మొత్తవా అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనం అలాగే ఒక పిన్ లెవెల్ కాకుండా ఉన్న జూమ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంతమంది ఒక సపోజ్ ఏంటంటే ఎప్పుడు మనం పోతాంగా సరళమైసం పోతాం కదా, ఆ టైప్ లో అక్కడక్కడ పోయినప్పుడు వెళ్ళడం బాగుంటది. ఖచ్చితంగా పెట్టుకుందాం సార్. రైట్, లీడర్స్ అందరూ రెడీ. ఒకవేళ ఇప్పటి వరకు ఫ్యాన్ల కాడ గోడల కాడ పెట్టి ఉంటే ఒక్క నిమిషం వచ్చేసి జస్ట్ వీడియో ముందు నిలబడండి. తర్వాత నిన్నటి జోక్ అయితే చాలా బాగుంది సార్. నా జోక్ స్టార్ట్. మీ జోకే చాలా బాగుంది. రైట్ లీడర్స్, ఓకే. ఎవరు? రైట్, అందరూ మీరు స్మైల్ ఫేస్ అంటే ఎట్లా నవ్వుతారో ఒక్కసారి నవ్వుతూ ఉండండి. నేను జస్ట్ తీసుకున్నాక మీరు మామూలుగా చిరునవ్వు ఉంటే ఎట్లుంటది, బాగా జోక్ వస్తాయి అంటే మీలో మీరు ఫీల్ కావాలి. ఇంతకుముందు సార్ చెప్పింది కదా, సార్ అంటే సార్ అనుకుంటూ నేను అన్నా అంటే అది సీక్రెట్ అదే అనమాట. రైట్, లక్ష్మణ్ సార్ మీ ఫేస్ కరెక్ట్ కనపడతలే, అంటే మీ లిప్స్ కనపడితే మాకు నవ్వు వస్తుంది. రైట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. రైట్, నాకు కూడా సడన్ లేదని జోక్ చెప్పాలంటే రావట్లేదు. రైట్, ఎవరైనా కౌంట్ డౌన్ చేయండి. రెడీ లేనట్టు. లక్ష్మణ్ సార్ మీరే చెప్పండి. ఎవరు చెప్పు? విజయీ బావా, విజయీ బావా, విజయీ బావా, విజయీ బావా, దిగ్విజయీ బావా. ఓకే, ఐ ఆమ్ డియుసిడి, I am DUCD. రైట్, ఇవాళ అయితే ఎవరు లేరుగా ప్లాస్టిక్. ప్లాస్టిక్ స్మైల్ ఉందా, న్యాచురల్ స్మైల్ ఉందా? ప్లాస్టిక్ అనే మేడమే రాలేదు అయ్యా, వచ్చింది కానీ వెళ్ళిపోయాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. రేపు శనివారం మరి పెద్దవాళ్ళది అంటే ఆ జూమ్ ఉంటుందా, ఏ జూమ్ ఉంటుంది అనేది ఇంకేం తెలియదు. ఖచ్చితంగా ఏ లింక్ వస్తే ఆ లింక్ లో మాత్రం జాయిన్ కాండి లీడర్స్ అందరు కూడా.
థ్యాంక్ యూ అండి. ఇంత ఓపికతోటి మీరందరూ ఈ జోకులు అయినా అవి అవి ఏ రకంగానైనా సరే ఒక ఫ్యామిలీగానే భావించి ఆ ఫ్యామిలీగానే మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు కలుద్దాం మళ్ళీ.